వెల్కమ్ టు మనబడి వీడియోస్. మెయిన్గా మనకి తెలంగాణ ఇంటర్ 2025 సంబంధించి మనకి ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అలర్ట్. మనకి రీసెంట్గా కొత్తగా ఒక మార్పు అయితే తేవడం జరిగిందన్నమాట తెలంగాణ ఇంటర్ బోర్డు. సో దీని గురించి అందరూ తెలుసుకోకపోతే మీకు చాలా నష్టమైతే అవుతుందన్నమాట. మెయిన్గా ఆ రూల్ గురించి ఒకసారి చెప్తాను. మనకి ఇదివరకు ఒక 1 మినిట్ కండిషన్ అయితే ఉండేది. ఒక సెషన్ లేట్ అయినా లోపలికి అలో చేసే వాళ్ళైతే కాదు. మనకి ఈసారి అయితే మారడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎగ్జామ్ ఉండగా 15 నిమిషాల ముందుగానే గేట్ అయితే క్లోజ్ చేస్తారన్నమాట. అంటే మనకి 8:45 వరకే లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ తర్వాత వస్తే ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోయినట్లే. మనకి రీసెంట్గా మన ఇంటర్ బోర్డ్ ఈ రూల్ అయితే తేవడం జరిగింది. ఎగ్జామ్ 15 మినిట్స్ ముందే గేట్ అయితే క్లోజ్ చేస్తారు. అంటే 8:45కే లాస్ట్ ఎంట్రీ, దాని తర్వాత ఎలో లేదు. కరెక్ట్గా 8:45కే మనకి ఎలో చేస్తారన్నమాట. ఆ టైం దాటితే మనకి అసలే ఎలో చేయరు. ఇన్ కేస్ ఒక నిమిషం లేట్ అయినా లోపలికి అసలు రానివ్వరన్నమాట. గేట్స్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అలర్ట్ అన్నమాట. ఎందుకంటే చాలామంది తెలుసుకోలేకపోయినా, అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇన్ కేస్ రావడం కొంచెం లేట్ అయినా సరే మీకు ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోతారు. కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది. మ్యాక్సిమం ఒక 1 అవర్ ముందుగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా మీరు, 8:45 లోపు వచ్చిన వారికి పరీక్షకు అనుమతిస్తారన్నమాట లోపల. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించద్దని తెలంగాణ బోర్డు మనకి నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి మీరు అందరూ 8:45 లోపే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ మీరు ఒక 1 అవర్ ముందుగానే సెంటర్కి అయితే వెళ్ళిపోండి. మనకి ఇదివరకు 1 మినిట్ లేట్ అవుతే లోపలికి అలో చేసే వాళ్ళైతే కాదు. కానీ దాని నుంచి మళ్ళీ మనకి 50 మినిట్స్ ముందు, అంటే లాస్ట్ టైం 8:45 తర్వాత మనకి లోపలికి అయితే అలో చేయరు, దాని ముందు అయితే అలో చేస్తారన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ ఎవరైనా మర్చిపోతే మీకు చాలా లాస్ అయితే అవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఈ మెసేజ్ వెంటనే.